హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిల్లు. నేను మీ రమాదేవిని. ఈరోజు నేను బెల్లం సున్నుండలని చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్గా పర్ఫెక్ట్ కొలతలతోటి ఎలా చేసుకోవాలో ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను. ఇప్పుడు సున్నుండల ప్రాసెస్ ఎలాగో చూద్దాము. సున్నుండల కోసం నేను ఇక్కడ కిలో నల్ల మినుములను తీసుకున్నాను. నల్ల మినుములు అయితే హెల్త్కి కూడా చాలా మంచిది. వీటిని నీట్గా క్లీన్ చేసి ఆరపోసి తడి లేకుండా ఆరబెట్టుకు ఉంచుకోవాలి. తడి అనేది అస్సలు ఉండకూడదు. అన్నీ బాగా పొడి పొడిగా ఆరిపోయినవి. వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ మినుములను ఇలా ఉంచి స్టవ్ పైన ఒక బాణలి ఉంచి స్టవ్ ఆన్ చేసి బాణలి హీట్ ఎక్కగానే దానిలోకి పట్టిన వరకు మనం రెడీ చేసుకున్న మినుములని యాడ్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఈ మినుములని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే పైన మాడిపోతాయి, పప్పు లోపల వేగదు. అందువల్ల సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టి వేయించుకోవాలి. పప్పు లోపల వరకు నీట్గా వేగుతాయి. ఇవి వేగేటప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుంది, చిటపట సౌండ్ కూడా వస్తున్నది. వీటిని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కలర్ కూడా చేంజ్ అయినవి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము ఫ్రై అయినవేమో. ప్లేట్లో కొన్ని మినుములను తీసుకొని పప్పు గుత్తితో ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకి గింజ పగిలి లోపల బ్రౌన్ కలర్లో వచ్చినట్లయితే మనకి ఫ్రై అయినట్లు, వైట్గా ఉంటే పచ్చిగా ఉన్నట్లు ఇవి మనకి ఫ్రై అయినవి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదేవిధంగా మినుములు మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అన్నిటినీ ఫ్రై చేసి బౌల్లోకి తీసి ఉంచాను. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. మినుములు బాగా చల్లారినవి. ఇప్పుడు ఈ మినుములని నేను బయట మిషన్ వేయించుదామని టిఫిన్లోకి యాడ్ చేస్తున్నాను. ఇంట్లో మిక్సీ కూడా వేసుకోవచ్చు. మనం మిషన్ వేయించేటప్పుడు కొంచెం లైట్ బరకగా వేయమని చెప్పి అడిగి వేయించుకోవాలి. ఒకసారి పిండిని చెక్ చేసుకుందాము. లైట్ బరకగా వచ్చింది. పిండి చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక బేషన్లోకి యాడ్ చేసుకోవాలి. మరవేయించినందువల్ల పిండి కొంచెం వేడిగా ఉంటుంది కదా, ఆ వేడి తగ్గే వరకు అలా ఉండనివ్వాలి. ఈలోగా మనం కిలో మినుములకి కిలో బెల్లం తీసుకోవాలి. మంచి బెల్లం చూసి తీసుకోవాలి. ఈ బెల్లాన్ని చాక్తో కట్ చేసుకోవాలి, లేదా మనం గ్రేటర్ తోటి గ్రేట్ చేసుకోవచ్చు. కొబ్బరి తురుము, క్యారెట్ తురుముకుంటాం కదా దానితోటి. అంతేగాని దంచుకోకూడదు. దంచుకున్నట్లయితే మనం మిక్సీలో వేసినప్పుడు ఉండ చుట్టుకొని మిక్సీ పాడవుతుంది. చూడండి ఎంత లేయర్స్గా వచ్చిందో. మనం కట్ చేసుకుంటే ఇప్పుడు ఈ తీసుకున్న కిలో బెల్లాన్ని లేయర్స్గా బాగా కట్ చేసి ఉంచాను. పొడి పొడిగా వచ్చింది. ఇప్పుడు ఈ పొడి పొడిగా వచ్చిన ఈ కిలో బెల్లాన్ని మనం రెడీ చేసుకున్న మినప పొడిలోకి యాడ్ చేసుకోవాలి. కిలోకి కిలో సరిపోతుంది. ఎక్కువ తక్కువలు కావాల్సిన వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా చెప్పాను. ఇప్పుడు ఈ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసింది. ఇప్పుడు పొడి మిక్సీ జార్లోకి పట్టిన వరకు యాడ్ చేసుకోవాలి. ఈ పొడిని ఒకసారి ఫైన్గా మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకున్న పొడిని ఒక బేషన్లోకి యాడ్ చేసుకోవాలి. మిక్సీ వేసిన వేడి తగ్గేంత వరకు అలా మొత్తాన్ని రెడీ చేసుకోవాలి. మిగిలిన మొత్తాన్ని మిక్సీ వేసుకోవాలి. ఇది అంతా బాగా చల్లారింది. ఇప్పుడు దీనికి కిలో మినుములు, కిలో బెల్లము, అరకిలో నెయ్యి తీసుకోవాలి. నెయ్యి గట్టిగా పేరుకొని ఉన్నది. దీన్ని కొంచెం కరిగించుకోవాలి. ఈ నెయ్యి అంతా కరిగింది. ఇప్పుడు కరిగించుకున్న ఈ నెయ్యిని కొంచెం కొంచెం ఈ పొడిలోకి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. నెయ్యి మొత్తం కూడా ఒక్కసారిగా పడుతుంది, అయినా పోసుకోకూడదు. కొంచెం కొంచెం కలుపుకుంటే మనకు బాగా నీట్గా కలుస్తుంది. నెయ్యి వేడిగా ఉంది, స్పూన్తో కలుపుకోవాలి. అంతా కలిసిన తర్వాత ఒకసారి బాగా చేత్తోటి మర్దన చేస్తూ కలుపుకోవాలి. దీన్ని ఇలా ఉంచేసి ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ ఉంచి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ లోలోకి అడ్జస్ట్ చేసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకొని ఒక 100 గ్రాముల జీడిపప్పు పలుకులను యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు అనేది మన ఇష్టం, వద్దు అంటే స్కిప్ చేసుకోవచ్చు, ఆప్షనల్ మాత్రమే. లో ఫ్లేమ్లో వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. స్టవ్ ఆఫ్ చేసి ఈ జీడిపప్పుని రెడీ చేసుకున్న పిండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తినేటప్పుడు మనకి జీడిపప్పు తగులుతూ చాలా టేస్ట్గా ఉంటాయి సున్నుండలు. ఇవి ఎంతో బలమైన ఆహారం. అంతా బాగా కలిసినట్లు కలుపుకోవాలి. బాగా కలిసింది. ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో ముద్దలుగా చేసుకోవాలి. మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు. రోజుకు ఒక ముద్ద తింటే ఎలాంటి వాళ్ళకైనా నడుము నొప్పి ఉన్నా కూడా తగ్గుతుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఇలా రెడీ చేసుకోవాలి. ముద్దలు మొత్తం నేను ఆ విధంగా సున్నుండలన్నీ రెడీ చేసి ఉంచాను. ఇప్పుడు ఇవి కిలోకి 70 సున్నుండల వరకు వచ్చాయి నాకు. ఇవి కంటైనర్లో ఉంచుకున్నట్లయితే 3 నెలల వరకు మంచి టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంటాయి. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.